లేడీ సింగం ప్రధానమంత్రి మోడీ గారికి అమిత్ షాకి చుక్కలు చూపించింది. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి బెంగాల్ టైగర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ప్రధానమంత్రి మోడీ గారిని అమిత్ షాని ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, ఇవన్నీ నెక్స్ట్ 90 సెకండ్స్ లో మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 8వ తేదీన వెస్ట్ బెంగాల్లో ఐపాక్ ఆఫీస్ మీద ఐపాక్ ఆఫీస్ ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న ప్రదీప్ జైన్ ఇంటి మీద ఈడీ రైడ్స్ జరిగాయి. ఆ రైడ్స్ ని సక్సెస్ఫుల్ కాకుండా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెళ్లి అడ్డుకున్నారు. అడ్డుకోవడం మాత్రమే కాకుండా ప్రధానమంత్రి మోడీ గారిని అమిత్ షాని ఉతికి ఆరేశారు. బీజేపీకి అగైనెస్ట్ గా ఉన్న రాష్ట్రాల మీద అన్యాయంగా రైడ్ జరిగితే ఎలా ఎదుర్కోవాలి అని మమతా బెనర్జీ గారు చూపించి ఇన్స్పిరేషనల్ గా నిలిచారు. అసలు ఈ ఐపాక్ ఏంటి, దాని మీద రైడ్ జరుగుతుంటే మమతా బెనర్జీ గారు వెళ్ళి ఎందుకు అడ్డుకున్నారు? ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. ఇది ఎలక్షన్స్ లో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి స్ట్రాటజీస్ వేసి ఆ పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్ లో గెలవడానికి సహాయం చేస్తుంది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఇదే ప్రశాంత్ కిషోర్ 2014లో బీజేపీ గెలవడానికి స్ట్రాటజీస్ వేశాడు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు వర్షన్ ఏంటంటే ఐపాక్ టీం దగ్గర తన పార్టీకి సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీస్ మరియు క్యాండిడేట్ లిస్ట్ ఉంది. క్యాండిడేట్స్ ని బ్లాక్ మెయిల్ చేయడానికి సెంటర్ లో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఈ రైడ్స్ చేపించిందని మమతా బెనర్జీ గారి వర్షన్. The candidate list, the party strategy, the party plan, the naughty home minister who cannot protect the country is taking away all my party documents. If I get the BJP party office, what will be the result? అయితే బీజేపీ ఈ తంతు ఇప్పుడు కొత్తగా చేయట్లేదు. అంతకుముందు ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్. అప్పుడున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. అయితే ఆ ఆటలు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ దగ్గర సాగలేదు. ఈడీ రైట్స్ కి సహకరించకపోవడం, అడ్డుకోవడం తప్పే. కానీ ఈ రైట్స్ జరుగుతున్న పద్ధతి చూస్తే అవి ఈడీ రైట్సా లేదంటే బీజేపీ రైట్సా అనే ఒక అనుమానం వస్తుంది. Is it the duty of the ED? దానికి కారణం ఈ ఈడీ రైట్స్ అన్నవి కేవలం అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకుల మీదనో లేదంటే బీజేపీ అగైనెస్ట్ గా ఉన్న పార్టీ నాయకుల మీదనో జరగడం. ఇంతవరకు గత 10 ఏళ్లలో చూసుకుంటే బీజేపీకి సంబంధించిన ఎంతమంది నాయకుల మీద ఈడీ రైట్స్ జరిగాయి? దేశ ప్రజల తరపున బీజేపీకి ఒక సూటి ప్రశ్న. 2020లో మనీ లాండరింగ్ కేసు జరిగితే గత 5 ఏళ్ల నుంచి ఈడీ మరియు సెంటర్ పడుకోనున్నారా? దేశంలో ప్రభుత్వానికి మరియు ఏ పొలిటికల్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ ఈ డిపార్ట్మెంట్స్ ని పొలిటికల్ అజెండా కోసం వాడుకుని దేశ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తున్నారు? కరెక్ట్ గా వెస్ట్ బెంగాల్లో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే ఈ రైట్స్ గుర్తుకొచ్చాయా? గోధి మీడియా చూపించిన మరిన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.